హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మన సబ్స్క్రైబర్స్ నన్ను అడిగినటువంటి రిక్వెస్టెడ్ వీడియో ఇది. ఎల్ షేప్ ప్రొఫైల్ ఉంటుంది కదా, ఎల్ షేప్ ప్రొఫైల్లో ఎల్ఈడి స్ట్రిప్ అనేది ఏ విధంగా మనం కార్నర్ అనేది తిప్పాలి అనేది నన్ను అడిగారు మన సబ్స్క్రైబర్స్ అనేది. ఇది మీకు అల్యూమినియం 1 ఇంచ్ ప్రొఫైల్, ఇది మీకు స్ట్రిప్, ఇది ఎల్ఈడి స్ట్రిప్. ఇందులో మీకు ఏ విధంగా కార్నర్ అనేది మనం సెట్ చేసుకోవాలి, అలాగే మీకు మనకి స్ట్రిప్ అనేది ప్రాపర్గా సాల్డరింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి. ఇన్ కేసు కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఇది అల్యూమినియం ప్రొఫైల్ ఉంది కదా, ఈ ప్రొఫైల్ లోత్ అనేది తక్కువ ఉంటుంది. ఇది మీకు 10 mm ప్రొఫైల్, ఇది హైట్ అనేది. కొన్ని ప్రొఫైల్స్ మీకు 5 mm ఉంటుంది, లేదా మీకు 8 mm ఉంటుంది, 12 mm ఉంటుంది. మీకు 5 mm 8 mmలో మీకు ప్రొఫైల్ అనేది కార్నర్ తిరగదు. కార్నర్ తిరగనప్పుడు ఏం చేయాలి అనేది నేను మీకు వీడియోలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీకు కార్నర్లో మనకి ఏ విధంగా స్ట్రిప్ అనేది అంటించాలో చెప్తాను. ఇది మీకు ఒక లెంత్ అయితే తీసుకుంటున్నాను నేను. మీకు చిన్న ముక్క, 1 మీటర్ ముక్క అయితే ప్రొఫైల్ అయితే మిగిలింది. దాన్ని మీకు ఒకసారి ఇక్కడ మీకు స్టిక్ చేసి చూపిస్తాను. మీకు 1 ఇంచ్ ప్రొఫైల్ సింగిల్ స్ట్రిప్ వేస్తున్నాను. అంటే నేను రీసెంట్గా 1 ఇంచ్ ప్రొఫైల్స్లో డబల్ స్ట్రిప్ వేసి అయితే వర్క్ అయితే చేశాను. ఓకేనా, అంటే నాకు 1 ఇంచే దొరికింది అక్కడ వర్క్ దగ్గర, అందువల్ల తీసుకొచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఛానల్లో అయితే వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కార్నర్కి వచ్చేసరికి చాలా కేర్ఫుల్గా అయితే మనం చెయ్యాలి. నేను మీకు ఇక్కడ జూమ్ చేస్తాను కెమెరా జూమ్ చేసి మీకు కార్నర్ అయితే చూపిస్తాను. మీకు కార్నర్ జూమ్ చేశాను కాబట్టి ఇక్కడ మీరు చూడండి ఒకసారి ఏ విధంగా నేను కార్నర్ అనేది బెండ్ వేస్తున్నాను. ఇలా మీకు కార్నర్ అనేది చాలా కేర్ఫుల్గా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా మీకు కార్నర్ అనేది ఈ విధంగానైతే ప్రెస్ చేసుకోండి. ఇలా మనకి కార్నర్ ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా మనం ప్రెస్ చేసేస్తే ఎల్ఈడి అయితే అక్కడ విరిగిపోతుంది. ఎల్ఈడి అనేది విరిగిపోతే మీకు ప్రొఫైల్ అయితే అక్కడ 1 ఇంచ్ ప్రొఫైల్ వరకు అయితే వెలగదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. లేదన్నా మేము కార్నర్ తిప్పుతుంటే అక్కడ ఎల్ఈడీస్ అనేది విరిగిపోతుంది, లేకపోతే మేము కార్నర్లో ఎల్ఈడి స్ట్రిప్ని అయితే మేము టర్నింగ్ అయితే తిప్పలేకపోతున్నాం అనుకుంటే మీకు ఇంకో విధంగా చెప్తాను. ముందుకు ఇది మనకి కంప్లీట్ అయిపోనివ్వండి. ఇలా మీకు స్ట్రిప్ అయితే నేను అంటించిన తర్వాత మీకు ఒకసారి, ఇది మీకు 12 volts బ్యాటరీ, ఇది మాకు ఛార్జింగ్ మిషన్స్ ఉంటాయి. ఆ ఛార్జింగ్ మిషన్ బ్యాటరీ ద్వారా మీకు ఇక్కడ ఒకసారి వెలిగించి చూపిస్తాను. చూసారు కదా, మీకు తర్వాత మీకు స్ట్రిప్ అనేది ఈ విధంగా అయితే వెలుగుతుంది మనకి పవర్ అనేది ఇచ్చిన తర్వాత. ఇలా మనకి కార్నర్ అయితే కలుపుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మీకు కార్నర్ అనేది కొన్నిసార్లు మనం ఇలా కలపడం కుదరదు. అప్పుడు మనం ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు మీకు చెబుతాను. ఇలా జాగ్రత్తగా మనం స్ట్రిప్ని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకుని, ఇలా నేను ఇక్కడ స్ట్రిప్ని అయితే కట్ చేసాను, చూసారు కదా. కట్ చేసుకుని మీకు స్ట్రిప్ అనేది ఇలా ఈ పక్కన ఇలాగ మనకి ఎల్ల కింద వేసుకోవాలి. ఇలా మీకు ఎల్ల కింద వేసుకుని ఇక్కడ ఈ స్ట్రిప్ నుండి ఈ స్ట్రిప్కి మనం జంపర్స్ అయితే వేసుకోవాలి, జంపింగ్ అయితే చేసుకోవాలి. ఆ జంపింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మనకు అలా జంపింగ్ చేయాలంటే మనకి సాల్డరింగ్ రాడ్ అయితే ఉండాలి. మనం ఎల్ఈడి ప్రొఫైల్ చేసినప్పుడు కంపల్సరీ సాల్డరింగ్ రాడ్ని అయితే యూజ్ చేస్తాము. నేను ముందుగా ఈ జంపింగ్ చేసుకోవడానికి పేస్ట్ని అయితే అప్లై చేస్తున్నాను. మనకి ప్రాపర్గా సాల్డరింగ్ చేయడం కూడా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఎల్ఈడి ప్రొఫైల్కి ఏ విధంగా మనం సాల్డరింగ్ చేసుకోవాలి అనేది కూడా ఇందులో మీకు వస్తుంది. కేర్ఫుల్గా మీరు వీడియోని అయితే పూర్తిగా చివరి వరకు చూడండి, మీకు పూర్తి అవగాహన అయితే వస్తుంది. ఎవరైతే కొత్తగా బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలా మీకు పేస్ట్ అయితే అప్లై చేసిన తర్వాత సాల్డరింగ్ అయితే చేయాలి. ఇలా మీకు నేను సాల్డరింగ్ చేస్తుంటే చూసారు కదా, మీకు ప్రాపర్గా అయితే సాల్డరింగ్ అయితే స్ట్రిప్కి అయితే అవుతుంది. ఇలా మీరు ప్రాపర్గా సాల్డరింగ్ చేయడం నేర్చుకోండి. మనకి లెడ్ అనేది పెడతా ఉండాలి. లెడ్ అనేది పెడతా ఉంటే మనకు అక్కడ ప్రాపర్గా సాల్డరింగ్ అవుతూ ఉంటుంది. ముందు పేస్ట్ అయితే అప్లై చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా నేను ఈ పక్క స్ట్రిప్కి ఆ పక్క స్ట్రిప్కి సాల్డరింగ్ అయితే చేశాను. ఇప్పుడు మనం జంపర్ అయితే వేయాలి. అంటే జంపర్ అయినా వేయచ్చు, లేకపోతే కనెక్షన్ అనేది లూపింగ్ అయినా అనొచ్చు, ఏ విధంగా అనుకోవచ్చు. నేను ఇక్కడ ఈ స్ట్రిప్ నుండి ఈ స్ట్రిప్కి కనెక్ట్ చేయడానికి నేను క్యాట్ 6లో ఉండేటువంటి వైర్స్ ఉంటాయి చూసారా, మీకు ఇంటర్నెట్ వైర్స్. ఆ ఇంటర్నెట్ వైర్స్ని అయితే నేను ఎక్కువగా యూజ్ చేస్తాను. మీకు 0.5 square mm అయితే వస్తుంది ఇది. ఇలా మీకు ముందుగా మనం ఇలాగ మనకి ఎంత ముక్క అనేది పడుతుందో చూసుకోవాలి. ఇలా మీకు ఆ చిన్న ముక్కల కింద అయితే పడుతుంది.
మీకు జాగ్రత్తగా ఈ చిన్న చిన్న ముక్కలకి స్లీవ్ని అయితే తీసుకోవాలి. మీకు చాలా సన్నంగా ఉంటుంది వైరు, చాలా జాగ్రత్తగా మనం పైన ఉన్నటువంటి పీవీసీ ఇన్సులేషన్ స్లీవ్ని అయితే తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనం వీటికి కూడా ముందుగా పేస్ట్ని అయితే అప్లై చేయాలి. ముందుగా పేస్ట్ని అయితే అప్లై చేసుకుని, రెండింటికి పేస్ట్ని అయితే అప్లై చేసుకుని ఇక్కడ మనం లెడ్ పెట్టుకుని సాల్డరింగ్ అయితే చెయ్యాలి. మళ్ళీ మనం ఈ తీగలకి అయితే ఎప్పుడైతే మనం పేస్ట్ని అయితే అప్లై చేసామో, పేస్ట్ అయితే అప్లై చేసిన తర్వాత ఇలా సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇలా సాల్డరింగ్ అనేది చేసుకుంటే మీకు లూజ్ కనెక్షన్స్ అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ మీకు ప్రాపర్ సాల్డరింగ్ అయితే జరగాలంటే మనం కంపల్సరీ పేస్ట్ని అయితే అప్లై చేసుకోవాలి. తర్వాత లెడ్తో మనం సాల్డరింగ్ చేసుకోవాలి. ఇలా మీకు సాల్డరింగ్ అయితే చేసుకోవాలి. ఇలా మీకు సాల్డరింగ్ అయిన తర్వాత ఈ స్ట్రిప్ నుండి ఈ స్ట్రిప్కి మనం ఆ వైర్స్ని అనేది సాల్డరింగ్ చేయాలి. ఇక్కడ చూడండి నేను చేస్తున్నాను. కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. మనం ప్రాపర్గా చేసుకుంటే మీకు చాలా బాగా వస్తుంది ప్రొఫైల్ స్ట్రిప్స్ అనేవి సాల్డరింగ్ చేసుకోవడం. నేను స్ట్రిప్కి ఒకటైతే సాల్డరింగ్ చేశాను, ఇంకొకటి చేస్తున్నాను ఇప్పుడు రెండోది. ఇలా మీకు సాల్డరింగ్ అయితే చేసుకో. ఎప్పుడైతే మనకి స్ట్రిప్ అనేది బెండ్ డౌన్ పొజిషన్ ఉంటుందో, అంటే ఈ ప్రొఫైల్స్లో లోత్ అనేది 5mm లేకపోతే 8mm ఉన్నటువంటి ప్రొఫైల్స్ ఉన్నప్పుడు మనం ఇలాగ లూపింగ్ అయితే చేసుకుని కార్నర్ అయితే కలుపుకోవాలి. ఓకేనా? ఇప్పుడు మనం కార్నర్ అయితే కలిపాం కాబట్టి నేను ఒకసారి ఈ బ్యాటరీ పెట్టి పనిచేస్తుందో లేదో చెక్ చేస్తాను. నీకు చూడొచ్చు వెలుగుతుంది. ఇలా మనకి ఈ విధంగానైతే సాల్డరింగ్స్ అయితే చేసుకోవాలి. మీకు కార్నర్స్లో ప్రొఫైల్స్ అనేది ఈ విధంగా అయితే బిగించుకోవాలి. ఓకేనా? ఇది ఒక మెథడ్. మీకు ఫస్ట్ స్ట్రిప్ అయితే ఏ విధంగా బెండ్ చేయాలో చెప్పాను. అలాగే మీకు తర్వాత స్ట్రిప్ బెండ్ చేయని సమయంలో ఇలా మనకి సాల్డరింగ్ చేసుకోవాలి. కొన్నిసార్లు ఇంకొకలాగా అయితే వస్తుంది. ఇంకొకలాగా అంటే మనకి ఇలా ఎల్ షేప్ ప్రొఫైల్ అయితే వేసినప్పుడు ఇలా మనకి కార్నర్స్ అయితే బెండ్ చేసుకోకుండా మనం ఇలా మీకు ఇక్కడ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ అనేది ఇటుపక్క ఒక స్ట్రిప్, ఇటుపక్క నుండి ఒక స్ట్రిప్ అయితే కనెక్ట్ చేసుకుని మనం ఇలా కార్నర్స్ వచ్చిన చోట ఈ పక్క పవర్ సప్లై, ఈ పక్కన పవర్ సప్లై అయితే కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కార్నర్లోకి మనం ఇలా జంపర్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. నేను మీకు అది కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? ముందుగా మీకు ఈ సాల్డరింగ్స్ అనేవి రిమూవ్ చేస్తాను. మీకు సాల్డరింగ్స్ అయితే రిమూవ్ చేస్తాను. ఇక్కడ మీకు ఈ కార్నర్లో స్ట్రిప్ అయితే వచ్చింది కదా, అక్కడ మీకు 2 వైర్స్ అయితే వస్తాయి. అలాగే మీకు ప్రొఫైల్ ఈ ఎండ్లో కూడా మనం 2 వైర్స్ అయితే సాల్డరింగ్ చేసుకోవాలి. సాల్డరింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ పక్క నుండి వచ్చినటువంటి స్ట్రిప్ని అయితే ఇలా పెట్టుకోవాలి. ఈ పక్క నుండి వచ్చినటువంటి స్ట్రిప్ని అయితే ఇలా పెట్టుకుని ఈ పక్కన ఆ పక్కన కనెక్షన్ అయితే ఇచ్చుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఓ పక్కన సాల్డరింగ్ చేస్తుంది కాబట్టి నేను రెండో పక్కన సాల్డరింగ్ అయితే చేస్తాను. ఇక్కడ మీరు సాల్డరింగ్స్ అయితే చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి, చివరిన కటింగ్ ఉంటుంది చూసారు కదా, అక్కడైతే మీరు ఎప్పుడు సాల్డరింగ్ చేయకండి. మీకు ఒక 1 ఇంచ్ తర్వాత కానీ ఒక 2 ఇంచెస్ తర్వాత కానీ సాల్డరింగ్ చేసుకోండి. అక్కడే మీకు గట్టిగా పట్టుకుంటుంది సాల్డరింగ్ అనేది. మనం చివరి సాల్డరింగ్ చేస్తే అవి మళ్ళీ ఊడిపోతాయి. ఇక్కడ మీకు 1 ఇంచ్ తర్వాత కానీ 2 ఇంచెస్ తర్వాత కానీ మనం సాల్డరింగ్ చేసుకున్నా ఏమీ కాదు. మీకు స్ట్రిప్ అనేది ప్యారలల్గానే ఉంటుంది. లోపల కనెక్షన్ అనేది ఎదురు ఇచ్చుకున్నా పనిచేస్తుంది, వెనకాల ఇచ్చుకున్నా మీకు పనిచేస్తుంది. ఓకేనా? మీకు ఒకసారి సాల్డరింగ్ అయితే చేసి చూపిస్తాను. అది కూడా ఇలా మీకు నేను ఇక్కడ క్యాట్ 6 వైర్స్లే తీసుకున్నాను. నేను ఎక్కువగా ప్రొఫైల్స్కి ఈ వైర్స్నే యూజ్ చేస్తూ ఉంటాను. అవి మీకు 0.5 స్క్వేర్ mm ఉన్నటువంటి వైర్స్. అవి మీకు ప్రొఫైల్ స్ట్రిప్స్కి అవి అయితే సరిపోతాయి. కానీ మనం ఏవైతే జాయింట్స్ వేసుకుంటామో అవి మీకు 0.5 స్క్వేర్ mm కానీ 1 స్క్వేర్ mm కానీ అయితే ఉండాలి. అంటే మీకు 1 స్క్వేర్ mm వైర్ని డైరెక్ట్ మనం స్ట్రిప్కి అయితే సాల్డరింగ్ అయితే చేయలేము, ఊడిపోతుంది తర్వాత 1 స్క్వేర్ mm బరువుకి. ఓకేనా? మనకి సాల్డరింగ్ అనేది ప్రాపర్గా ఉండాలంటే మనకి క్యాట్ 6 వైర్సే యూజ్ అవుతాయి. లేకపోతే మీకు 0.5 స్క్వేర్ mm వైర్స్ అనేవి ఉంటాయి, అవి అయితే యూజ్ అవుతాయి. ఓకేనా? అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను స్ట్రిప్కి అయితే సాల్డరింగ్ చేస్తున్నాను. ఇలా మీకు స్ట్రిప్కి అయితే సాల్డరింగ్ చేసిన తర్వాత ప్లస్కి ప్లస్, మైనస్కి మైనస్ అయితే కనెక్ట్ చేసుకోండి. ప్లస్ ఎప్పుడైనా సరే డార్క్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను డార్క్గా ఉన్నది ప్లస్కి అయితే కనెక్ట్ చేశాను. కొంచెం లెడ్ని అయితే అప్లై చేయండి. మళ్ళీ సాల్డరింగ్ చేసుకునేటప్పుడు ఆ లెడ్ అనేది వెళ్ళే మీకు సాల్డరింగ్ అయితే జరుగుతుంది. ఇలా మీకు మైనస్ అయితే సాల్డరింగ్ అయితే పూర్తయింది. ఇప్పుడు నేను మీకు ఈ పక్కన సాల్డరింగ్ చేసిన తర్వాత అది మీకు వెలుగుతుందో లేదో మనం చెక్ చేసుకోవాలి ఒకసారి. అంటే మీకు ప్రాపర్గా సాల్డరింగ్ అయితే వెలుగుతుంది. చూసారా?
మీకు బ్యాటరీ అయితే కనెక్ట్ చేస్తే మీకు స్ట్రిప్ అయితే వెలుగుతుంది. ఇలా మీకు ఈ విధంగా వెలుగుతుంది కదా. ఇక్కడ మీరు ఇలా ఎల్ షేప్ ప్రొఫైల్ అనేది వచ్చిన తర్వాత ఈ పక్క నుండి ఒక స్ట్రిప్, ఈ పక్క నుండి ఒక స్ట్రిప్ అనేది వచ్చింది కదా. అప్పుడు మనం రెండు పక్కలన మనం పవర్ని అయితే కనెక్ట్ చేసుకోవాలి. అలా రెండు పక్కలన పవర్ని అయితే కనెక్ట్ చేయడానికి మనకు వైర్ అయితే కావాలి. ఇక్కడ నేను మీకు చూపించడానికి నేను ఆ స్ట్రిప్ దగ్గర నుండి ఈ స్ట్రిప్కి అయితే మీకు ఒక చిన్న వైర్ని అయితే కనెక్ట్ చేసుకుంటున్నాను. ఇది మీకు టెంపరీగా అయితే నేను మీకు వెలిగించి చూపించడానికి. ఇక్కడ మీకు ప్లస్కి ప్లస్, మైనస్ అయితే కనెక్ట్ చేస్తున్నాను. సేమ్ మనకి చోక్ కూడా మనం ఎంత వేసుకోవాలో కూడా చూసుకోండి. మీకు ప్రొఫైల్కి 1 మీటర్ ఎల్ఈడి స్ట్రిప్కి మీకు 1.5 యాంపియర్స్ ఉన్నటువంటి చోక్ అయితే కావాలి. మీకు 1 మీటర్కి 1.5 యాంపియర్స్ అయితే తీసుకుంటుంది స్ట్రిప్ అనేది. మీరు ఏ స్ట్రిప్ అన్నా తీసుకోండి, 120 ఎల్ఈడీస్ కానీ 240 ఎల్ఈడీస్ కానీ ఏదైనా సరే మీకు సేమ్ పవర్ కన్వర్షన్ అయితే తీసుకుంటుంది. కానీ మీకు 120లో మీకు ఎల్ఈడీస్ తక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ తీసుకోవచ్చు. నేనైతే ఎక్కువగా 240 ఎల్ఈడీస్ ఉన్నటువంటి ప్రొఫైల్ స్ట్రిప్స్ అయితే వేస్తూ ఉంటాను. అవైతే మీకు లైటింగ్ బాగుంటాయి. ఇలా మీకు ప్లస్కి ప్లస్, మైనస్కి కనెక్ట్ చేసిన తర్వాత నేను ఒకసారి ఈ బ్యాటరీ పెట్టి అయితే కనెక్ట్ చేస్తాను. మీకు ప్రొఫైల్ అనేది వెలుగుతుంది. ఇలా మీకు ఈ విధంగా ఈ పక్క ప్రొఫైల్, ఆ పక్క ప్రొఫైల్ అయితే వెలుగుతుంది. మీకు లైటింగ్ అనేది 240 ఎల్ఈడీస్ స్ట్రిప్ ఇది నేను ఇక్కడ పెట్టింది. అందువల్ల మీకు లైటింగ్కి డిఎస్ఎల్ఆర్ అయితే క్యాప్చర్ చేయలేకపోతుంది అంత లైటింగ్ అయితే. ఓకేనా. ఇది మీకు ఇలా మనకి ప్రొఫైల్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో ప్రొఫైల్ అనేది ఎల్ షేప్ అనేది వస్తే మనకి ఏ విధంగా స్ట్రిప్స్ అనేది సాల్డరింగ్ చేసుకోవాలి, లేకపోతే ఏ విధంగా టర్నింగ్ అనేది తిప్పాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.